8 నెలలు 384 కంపెనీలు 1,24,000 ఉద్యోగాలు. ఇది ట్రాక్ రికార్డు ఇప్పటి వరకు పోయిన జాబులనమాట ఈ సంవత్సరంలో. 2024లో లే ఆఫ్స్ వల్ల పోయిన జాబులు మొత్తం 1,24,000 గ్లోబల్‌గా. ఓన్లీ ఇండియాలో కాదు, మొత్తం గ్లోబల్‌గా పోయిన జాబ్స్. ఈ వీడియో నేను లే ఆఫ్స్ జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేయట్లేదు. లే ఆఫ్స్ నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి? సో, సర్వైవల్ అనేది, లే ఆఫ్స్ నుంచి సర్వైవ్ అవ్వాలి అంటే ఏం చేయాలనేది మాత్రమే చెప్పబోతున్నాను. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది పక్కన పెట్టుకుందాం. చాలాసార్లు చెప్పుకున్నాం. లే ఆఫ్స్ నుంచి మనం బయటపడాలి అంటే, లే ఆఫ్స్‌లో మన జాబ్ పోకుండా ఉండాలంటే మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే మనం అవుట్‌డేట్ అవుతాం. సింపుల్. ఇఫ్ యూ ఆర్ నాట్ అప్డేటెడ్ యూ విల్ బి అవుట్‌డేటెడ్. సో, ఎప్పటికప్పుడు కొత్త స్కిల్ సెట్‌ని నేర్చుకుంటూ ఉండాలి మార్కెట్ అవసరానికి తగ్గట్టుగా. అప్పుడు మాత్రమే మనం జాబ్‌లో సర్వైవ్ అవుతాం. సింపుల్ ఫండ. ఎక్కువ జాబులు పోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అని చెప్తున్నారు అందరూ. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతూ ఉంటే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో. నీ జాబ్ సెక్యూర్ అవుతుంది కదా! సో, ఆటోమేషన్ వల్ల జాబులు పోతాయని అంటున్నారు కొంతమంది. ఆటోమేషన్ నేర్చుకోండి, జాబులు పోతుంటే ఆటోమేషన్ వల్ల. సో, ఇప్పుడు క్లౌడ్‌కి మూవ్ అవ్వటం వల్ల కొత్త జాబ్స్ జనరేట్ అవుతుంది. కొత్త టెక్నాలజీకి అప్డేట్ అవ్వటి కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇంతకుముందు మనం డేటా మొత్తం ఆన్ ప్రిమిసెస్ పెట్టుకునేవాళ్ళం. దానికి బిగ్ డేటా, హడూప్ ఇలాంటి జాబ్స్ ఉండేవి. ఇప్పుడు మొత్తం క్లౌడ్‌కి మూవ్ అవుతున్నప్పుడు మనం క్లౌడ్స్ నేర్చుకోండి ఎక్కువ. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఇలాంటి క్లౌడ్స్ నేర్చుకుంటే మాత్రమే మన జాబ్స్ నిలబడతాయి. సో, ఇది ఒక ఈరోజు మార్నింగ్ అంటే నిన్న ఒక న్యూస్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. సో, ఇప్పటి వరకు న్యూస్‌లో చాలా చోట్ల నాకు జాబ్స్ పోతున్నాయి, టెక్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి జస్ట్ చెక్ చేస్తాను మీకు దాన్ని, జస్ట్ ఏం చెప్పారనేది. సో, వాళ్ళు రాసిన న్యూస్ ఏంటంటే సింపుల్‌గా, సో, మాసివ్ టెక్ లే ఆఫ్స్ అట్ యాపిల్. అంటే యాపిల్ అని కాదు, డెల్, యాపిల్, ఐబీఎం ఇలాగ చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా! మాసివ్ టెక్ లే ఆఫ్స్ అట్ యాపిల్, డెల్, ఐబీఎం ఆర్ ఏ వేకప్ కాల్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్. వై అప్‌స్కిల్లింగ్ ఈస్ ద కీ టు సర్వైవల్. సో, దాని హెడ్‌లైన్ మాత్రమే. సో, వీళ్ళు ప్రమోట్ చేసి నాకు అందుకే బాగా నచ్చింది. వీళ్ళు లే ఆఫ్స్ గురించి, చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఐటీ జాబులు మొత్తం పోతున్నాయి, ఐటీ పని అయిపోయింది ఇలాంటి న్యూస్ కాకుండా జాబులు పోతున్న వాళ్ళు సర్వైవల్‌కి ఏం చేయాలి? కొత్త స్కిల్‌కి ఎందుకు అప్డేట్ అవ్వటం అనేది మనకి కీ స్కిల్ అనే దాని మీద న్యూస్ ఎక్కువ ప్రెజెంట్ చేయడం వల్ల నాకు కొంచెం బాగా అనిపించింది. దాన్ని మొత్తం చదివిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం అనిపించింది. ఒక 10, 15 డేస్ బ్యాక్ కూడా మా టీమ్ చెప్పారు డెల్‌లో లే ఆఫ్స్ జరిగినాయి, ఒక 4,000 ఓపెనింగ్స్, దాని మీద ఒక వీడియో. సో, నేను అదే డెల్ లే ఆఫ్స్ మీరు కూడా చెక్ చేయండి కావాలంటే యూట్యూబ్‌లో డెల్ లే ఆఫ్స్ అని టైప్ చేయండి. 15 సంవత్సరాల క్రితం కూడా ఒక వీడియో ఉంది డెల్ లే ఆఫ్స్ గురించి. సో, లే ఆఫ్స్ అనేది అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు, కొత్త స్కిల్ వస్తున్నప్పుడు మనకి లే ఆఫ్స్ జరుగుతూనే ఉంటాయి. మనం దానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉండాలి. మనం అప్డేట్ అవ్వకపోతే మన జాబే పోతది. సో, మేబీ మీరెవరైనా తప్పుగా అనుకోవచ్చేమో గానీ, బట్ నా పర్స్పెక్టివ్ నుంచి మన జాబ్ పోయింది అంటే, మనం సరిగ్గా పని చేయలేదని అర్థం. మనం యాక్టివ్‌గా లేవని అర్థం. మనం పనికిమాలినోళ్ళనే అర్థం. తప్పుగా అనుకోవద్దండి. ఎందుకు అంటే, మనము మార్కెట్ ట్రెండ్స్‌ని అర్థం చేసుకోలేకపోయాం. అందుకే మన జాబ్ పోయింది. మార్కెట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాల్సిందే. సర్వైవ్ అవ్వాలి, మన జాబ్ నిలబెట్టుకోవాలి అంటే ట్రెండ్‌కి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి. అవ్వలేకపోతే మన జాబ్ పోతది. సో, ఇంకోటి ఇందులో వీళ్ళు పెట్టింది ఐబీఎం, ఇంటెల్ నుంచి కూడా కొన్ని జాబ్స్ పోయినాయి. ఇంటెల్ అరౌండ్ 15,000 లే ఆఫ్స్ జరిగినాయి ఒక లాస్ట్ 2, 3 డేస్‌లో. సో, ఇలా చాలా జాబ్స్ పోతున్నాయి. బట్ అప్డేట్ అవుతూ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్వైవల్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. అప్డేట్ అవ్వకపోతే మాత్రం ఆళ్ళ జాబ్స్ పోతున్నాయి. అందులోనూ మనం సాలరీ పెరిగే కొద్దీ, మన ప్యాకేజ్ పెరిగే కొద్దీ మన స్కిల్స్‌ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇంకా బెటర్‌గా చెప్పాలి అంటే మనం డిపెండెన్సీని కూడా క్రియేట్ చేయగలగాలి. మన జాబ్‌లో మనం సరిగ్గా ఆ రోజు లీవ్ పెట్టిన రోజున మన టీమ్ ఆ వర్క్ సరిగ్గా చేయలేకపోయినంత డిపెండెన్సీ క్రియేట్ చేస్తే మీ జాబ్‌కి ఎక్కువ సెక్యూరిటీ ఉంటది. సో, అలాగా టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉండటానికి, యాక్టివ్‌గా ఉండటానికి ట్రై చేయండి. దాంతో పాటు ఒకవేళ పొరపాటున జాబ్ ఏదైనా క్రిటికల్ అయినా కానీ, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏం జరుగుతుంది మార్కెట్‌లో, ఏది నేర్చుకోవాలి, స్కిల్ సెట్ ఇలాంటియన్నీ అనుకున్నప్పుడు ఏంటంటే, మన నెట్వర్క్‌ని పెంచుకోవడం కూడా ఇంపార్టెంట్. చాలా విషయాలు మనకి నెట్వర్కే బెనిఫిట్ అవుతది. డబ్బు కూడా చేయలేని పనులు చాలా చోట్ల మన నెట్వర్కింగ్ వల్ల మాత్రమే హెల్ప్ అవుతది. మీరు ఈ నెట్వర్క్‌ని అంటే బాగా పెంచుకోగలిగారంటే టెక్నికల్ సైడ్ మనకి బెనిఫిట్ అవుతుంది. ఈ నెట్వర్క్‌ని బాగా పెంచుకోవాలి అంటే మీరు లింక్డ్ఇన్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలి. అంటే టెక్నికల్ సైడ్ నెట్వర్కింగ్ అని అంటుంది. మిగతా విషయాలు కాకుండా టెక్నికల్ సైడ్ మీ నెట్వర్కింగ్‌ని ఎక్కువ పెంచుకోవాలి అంటే లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండండి.
లింక్డ్ఇన్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకొని పెద్దగా యాక్టివ్ లేకపోతే ఇప్పుడు ఎక్కువ టైం లింక్డ్ఇన్ మీద స్పెండ్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎలాగ మీరు స్పెండ్ చేస్తారో ఎక్కువ టైము, లింక్డ్ఇన్ మీద స్పెండ్ చేయడానికి టైం స్పెండ్ చేయండి ఎక్కువ. సో, మీరు నెట్వర్కింగ్ పెంచుకోండి. అక్కడ జరిగే కొత్త కొత్త అప్డేట్స్ కానీ, ఏదైనా ఇలాంటి ఆర్టికల్స్ కానీ జరుగుతా ఉంటాయి. అప్పుడు మీకు మార్కెట్‌లో ఏం జరుగుతుందో చాలా తొందరగా తెలుస్తుంది. దాంతో పాటు రిక్రూటర్స్ తోటి కనెక్షన్స్ పెంచుకోండి. ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల జాబ్ పోకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్ బాగలేకపోతే త్వరగా మనం త్వరగా ఇంకో జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో, సింపుల్ ఇంకొకసారి చెప్తున్నాను. ఇఫ్ యూ ఆర్ నాట్ అప్‌డేటెడ్ యూ విల్ బి ఔట్‌డేటెడ్. మన జాబ్ పోయింది అంటే దానికి పూర్తి బాధ్యత మనదే. లేదు బయట మార్కెట్ అంతా అలానే ఉంది. కంపెనీనే క్లోజ్ అయిపోయింది. దానికి మనం ఏం చేస్తాం? ఏది చెప్పినా కానీ అల్టిమేట్‌గా మనమే సఫర్ అవుతున్నాం. సో, సఫర్ అవ్వకుండా ఉండాలంటే మనం సర్వైవ్ అంటే ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండాలి. సో, దీనికి కూడా చెప్తాను మళ్ళీ లెంతీగా కాకుండా. ఒకవేళ జాబ్ పోయింది. ఇంకో జాబ్ తెచ్చుకునేంత ఫాస్ట్‌గా ఎందుకు లేరు మీరు? అంటే స్కిల్డ్ బావుంటే బయట ఇంకొక ఆపర్చునిటీ ఉంటది కదా! సో, మనమేమవుతుందంటే బావుంది. ఇప్పుడున్న కంపెనీలో అంతా ప్రశాంతంగా నడుస్తుంది అన్న ఉద్దేశ్యంతో కొత్త స్కిల్ సెట్ నేర్చుకోవట్లేదు. దానివల్లే మనం స్ట్రక్ అయిపోతున్నాం. అలా కాకుండా ఎప్పటికప్పుడు మీరు కొత్త స్కిల్ సెట్‌ని మార్కెట్ అవసరానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ ఉంటే మీ ప్రొఫైల్‌కి జాబ్ పోయే అవకాశాలు తగ్గుతాయి. పోయినా ఇంకో జాబ్ వెంటనే తెచ్చుకోగలం. రైట్? సో, మీకింకా ఇలాంటి వాటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ సజెషన్స్ ఇంకేమన్నా ఉన్నా, ఎలా అప్‌డేట్ అవ్వాలనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇది మన టీమ్ మిగతా వాళ్ళందరికీ షేర్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు గ్రో అవ్వటానికి, వాళ్ళు బెనిఫిట్ పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎప్పుడైనా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకు ఇంకొన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది. థాంక్ యూ గైస్.